ఏమేమి ఇచ్చినారు భోజనము? గట్టి మాట్లాడదు మొత్తం అన్నము సాంబార్ ఇచ్చినారు. చిన్న బాబా వచ్చి కూర్చున్నారు. ఏమో బట్టి ఇద్దరు వేసినారు. ఇక్కడ కొత్త హాస్పిటల్ కట్టించినారు పక్కన. అక్కడ కొత్త పేరుకి పెట్టినారా? ఓకే. ఆ మనిషి రోగం మీకు రావాలా, ఆమె రోగం మీకు రావాలా? చెప్పండి. ఇప్పుడు మీడియాలో పెట్టాను కదా, మాట్లాడండి. వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఏం చేయాలి? మనిషి అల్లాడుతుంది సేపే, కానీ ఏం చేస్తుంది? చాలా ఇబ్బంది పడుతున్నారు. పోయింది మళ్ళా వచ్చింది వెంటనే సరిపోయింది. భోజనం ఇస్తున్నారా? ఈరోజే అడ్మిట్ అయినా. భోజనం ఇస్తున్నారమ్మా? ఏమి ఇచ్చినా నీకు భోజనము? అన్న కంబర్ తెప్పించినారు. खाई तो भोजन से तो बराबर होता उठ को बैठ तो बोल दादा ना दाना पेट में గట్టి మాట్లాడాలి. భోజనం అన్నం చూసి ఒక బిడ్డ ఇద్దరు వేసినారు. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఇక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేరు. కొత్త హాస్పిటల్ కట్టినారు, కొత్త పేరు ఉంది, పనికి లేదు. వాటికి ప్రజలకి ఇబ్బంది పెట్టించేసినారు. ఓకే నామకి పెట్టినారు. పెద్ద హాస్పిటల్ కట్టించింది మన్ను. ఇట్లా ఈడ ఇచ్చినారా బయట తెచ్చుకుని తింటున్నావా? ఎప్పుడు ఇచ్చినారు ఇడ్లీ? మధ్యాహ్నం ఇచ్చిన ఇడ్లీ ఇప్పుడు తింటున్నావా? మధ్యాహ్నం ఇచ్చిన ఇడ్లీ ఇప్పుడు ఎందుకు? మధ్యాహ్నం రాత్రి ఇప్పుడు అయ్యేలేదా? నీ తమ్ముడు తెచ్చి ఇచ్చినాడు ఇడ్లీ. సరే సరే. ఇప్పుడు ఇల్లుగా రాత్రి పూట భోజనం నీకు ఏం తింటివి? ఇంకా తినే ఇంకా ఆకలిందా? ఇంకా ఆకలి అయితే పెట్టరా వీళ్ళు? అంతనా? ఇంత పెడుతున్నారు. ఒక గుడ్డ ఇంత అన్నం ఇచ్చి పేషెంట్ కి ఇంకా ఏం కూడా వేయడం లేదు. పేషెంట్ చాలా ఇబ్బంది పడుతున్నారా? తెలియదు. ఇప్పుడు వచ్చిన చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ మనిషి రోగం ఈ మనిషికి వస్తుంది, ఈ మనిషి రోగం ఈ మనిషి. మీరే చెప్పాలా? ఎట్లా ఇబ్బంది ఉంది? ఎవరు మీది? యాగేరి. नमस्ते, सबको सलाम वालेकुम भाई. मेरा नाम बशीर अहमद. హాస్పిటల్ కు వెరిఫై చేసినాము. పెద్ద హాస్పిటల్కి వచ్చి వెరిఫై చేసినాము. మేము విచారించినాము అన్ని గురించి. ఒక్కొక్క బెడ్ పైన ఇద్దరు పేషెంట్ కి పంపిస్తున్నారు. ఆమె ఇన్ఫెక్షన్ అవుతుంది. ఆ మనిషి రోగం ఆమెకి రావాలా, ఈ మనిషి రోగం ఆమెకి రావాలా అని ఇట్లా చేస్తున్నారు. ఒక్కొక్క బెడ్ పైన ఇద్దరిదే వేస్తున్నారు. పెద్ద పక్కన కొత్త హాస్పిటల్ కట్టించినారు, ఓపెన్ చేసినారు. ఇంతవరకు ఆడ బెడ్ పెట్టి పేషెంట్స్ ఆడ పంపించడం లేదు. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సూపరింటెండెంట్ పట్టించుకోవడం లేదు. ఏమన్నా సిస్టర్స్ మాట్లాడితే ఏం చెప్తున్నారంటే సూపరింటెండెంట్ సార్ తో మాట్లాడాలని చెప్తున్నారు. ఏమే ఇది ఏమంటే సిస్టర్స్ కూడా ఏం మాట్లాడడానికి లేదు వీళ్ళకి. ఆడ బాత్రూమ్ స్మెల్ వస్తుంది. బెడ్ ఒక్కొక్క బెడ్ లో ఇద్దరు వేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఈడ ఏమే కొత్త బిల్డింగ్ కడితే కూడా ఆడ పోయి ఆడ ఓపెనింగ్ పేరు చేసినారు. పేరుకి నీళ్ళు పెట్టించినారు. బిల్డింగ్ పనికి లేదు. ప్రజలకి సేవ చేయడానికి లేరు. ఆడ బంద్ చేసినారు. ఏమే పేషెంట్ చాలా ఇబ్బంది పడుతున్నారు. సిస్టర్స్ కూడా ఏం ఒకసారి పేషెంట్ పోయి పిలిపిస్తే కూడా రావడం లేదు సరిగా. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఎన్నిసార్లు మేము మాట్లాడుతున్నాము, ఎన్నిసార్లు వస్తున్నాము, అదే ఇబ్బంది. కింద పంపిస్తున్నారు ప్రజలకి. పేషెంట్స్ కింద పట్టుకుంటున్నారు. ఒక్కొక్క బెడ్ పైన ఇద్దరు వేసి మళ్ళీ పేషెంట్స్ వస్తే కింద పండుకుంటున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఏం చేయాలంటే ఫస్ట్ సాయిపరణ గారు దీనిపైన యాక్షన్ తీసుకోవాలా. ఎందుకంటే వీళ్ళు ఎన్నిసార్లు చెప్తే కూడా అదే పరిస్థితి ఉంది. సూపరింటెండెంట్ పట్టించుకోవడం లేదు.
ఎందుకంటే ఫస్ట్ స్టాఫ్ చేంజ్ చేయాలి. ఇక్కడ స్టాఫ్ చేంజ్ చేస్తే హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ కావాలంటే స్టాఫ్ చేంజ్, అదే కథ ఉంది, అదే పాట ఉంది. ఏమి స్టాఫ్ చేంజ్ చేస్తే మార్పు వస్తుంది. అవును, వాళ్ళు తీసినారు, మేము బాగా చేయాలని వీళ్ళకి బాగుంటుంది. నా పేరు బషీర్ అహ్మద్ అతోని.